నేను మీ సుగుణను. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ లో మాకు తెలపండి. సమయం 6:30 అవుతుంది. అది రంగా వాళ్ళ ఇల్లు. రంగా భార్య సుగుణ రంగా కోసం వరండాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పక్కింటి పారిజాతం, ఎదురింటి సుజాత వస్తారు. ఏంటి సుగుణ, ఇంట్లో కరెంటు ఉంది కదా, మరి వరండాలో ఎందుకు కూర్చొని ఉన్నావు? అది కాదు పారిజాతం అక్క, మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అవునా సుగుణ? అయినా మీ తల్లిదండ్రులకి బుద్ధి లేదు. ఇలాంటి తాగుబోతుడికి నిన్నిచ్చి నీ గొంతు కోసారు. అక్క, ఇలా మా ఆయనను తిట్టేటట్టయితే ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి అక్క. అలా సుగుణ అనడంతో అక్కడి నుంచి పారిజాతం, సుగుణ కోపంగా వెళ్ళిపోతారు. ఇక అదే సమయానికి రంగా ఆటో తీసుకుని ఇంటికి వస్తాడు. రంగా ఫుల్గా తాగి ఉంటాడు. ఏంటండి ఇది? మీరు రోజు ఇలా తాగి వస్తే మీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? అంటే నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అని కోపం తెచ్చుకొని సుగుణను కొడతాడు. మరియు తిట్టుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. సుగుణ ఏడ్చుకుంటూ వెళ్ళి నేల మీద పడుకుంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. సుగుణ గర్భవతి అవుతుంది. సుగుణ గర్భవతి అయినా కూడా రంగాలో ఎటువంటి మార్పు రాదు. ప్రతిరోజు రాత్రి తనను కొడుతూ ఉంటాడు. ఇలా మరికొద్ది రోజులు గడుస్తాయి. ఇక సుగుణకు ఓపిక నశిస్తుంది. ఒకరోజు సుగుణ రంగాతో ఇలా అంటుంది, ఇక చాలు, నన్ను హింసించడం ఆపండి. మీరు ఒక గర్భవతిని బాధపడుతున్నారు. మీకు ఏమి బాధలు ఉన్నాయని రోజు తాగుతారు? నాకు ఉన్నాయి బాధలు. నిజానికి నేను తాగాలి మందు. కాబట్టి రేపటి నుంచి నేను తాగుతాను మందు. అప్పుడు నేను చూస్తాను ఈ ఊర్లో మీ పరువు పోవడం. ఎప్పుడు మాటకి ఎదురు చెప్పని సుగుణ ఒక్కసారిగా ఎదురు తిరగడంతో రంగాకు పట్టరాని కోపం వస్తుంది. కానీ చుట్టుపక్క వాళ్ళు తననే చూడడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి ఆటో తీసుకొని కోపంగా వెళ్ళిపోతాడు. అలా ఆటోలో వేగంగా చాలా దూరం వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది రంగాకు. కాసేపటికి చుట్టుపక్కల వాళ్ళు రంగాన్ని హాస్పిటల్కి చేరుస్తారు. ఇక్కడ సుగుణ ఇలా అనుకుంటుంది, అయ్యో పాపిష్టి దానిని. మొగుడు అన్నవాడు కొడతాడు, తిడతాడు. అంత మాత్రాన భర్తకు ఇలా ఎదురు తిరగొచ్చా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి సుగుణకు ఫోన్ వస్తుంది. ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో, ఎవరు మాట్లాడుతుంది? సుగుణ గారేనా? చెప్పండి. రంగా అనే వ్యక్తి ఇక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. నండి, ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. అయిందా అని కంగారు పడుతుంది. ఇంట్లో ఉన్న కొంత డబ్బు తీసుకొని హాస్పిటల్కి వెళుతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదండి. ఇంతకు ఆయన మీకు ఏమి అవుతారు? నా భర్త అండి. సరే అండి, నేను వెళతాను అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగుణ రంగా కాడికి వెళుతుంది. అయ్యో ఏంటండి ఇది? ఏమైందండి? మీకు నేను ఏమీ కానివ్వను. ఇలా సుగుణ బాధపడుతుండగా అక్కడికి డాక్టర్ వస్తాడు. చూడండమ్మా, ఆయనకు బాగా గాయాలయ్యాయి కాబట్టి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆపరేషన్ ఈ వారంలోనే చేయాలి. మరి మనీని ఏర్పాటు చేసుకోండి అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగుణ ఏమీ అర్థం కాలేక సుగుణ నేరుగా తన పుట్టింటికి వెళుతుంది. జరిగిన విషయం మొత్తం తల్లికి చెబుతుంది. అప్పుడు తల్లి, అయ్యో సుగుణ, ఇప్పుడు మీ నాన్నగారికి పని లేదు కాబట్టి డబ్బులు కూడా లేవమ్మా. దాంతో సుగుణ నేరుగా షావుకారి కాడికి వెళుతుంది. తన ఇంటి పత్రాలు మరియు తన నగలు అమ్మి రంగకు ఆపరేషన్ చేయిస్తుంది. కొద్ది రోజుల్లోనే రంగా బాగవుతాడు. రంగా తన మనసులో ఇలా అనుకుంటాడు,
సుగుణ చాలా మంచిది. నా కోసమని తన ఇంటిని నాగలు అమ్మి నాకు వైద్యం చేయించింది. నేను చాలా చెడ్డవాణ్ణి కాబట్టి సుగుణను చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు సుగుణను బాధ పెట్టకూడదు అని అనుకొని ఆ రోజు నుంచి సుగుణను బాగా చూసుకుంటాడు.